సో ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఇది ఒకటి, ఇవి ఒక రెండు, ఇవి ఒక రెండు, 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న. ఈ 5 ప్రాబ్లమ్స్ చేసేస్తే మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది, ఈ ఎక్సర్సైజే కాదు ఈ చాప్టర్ కూడా అయిపోతుంది. ఈ ఎక్సర్సైజ్తో పాటు ఈ చాప్టరే అయిపోతుంది. ఓకేనా? సో ఇంకా 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో. ఈ 5 నుంచి మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ మీద మీరు ఏం రాస్తారంటే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాయండి. ఈ సెకండ్ ప్రాబ్లంలో ఒక 5 సమ్స్ ఉంటాయి. ఆ 5 సమ్స్ నుంచి మనకి రేపు ఎగ్జామినేషన్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి వాటి దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాస్తారు. సో ఫస్ట్ ప్రాబ్లం చూసేద్దామా? మరి చూడండి నాన్న. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ వీ యాడ్ 1 టు ద న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్, ఏ ఫ్రాక్షన్ రిడ్యూస్ టు 1, ఏ ఫ్రాక్షన్ రిడ్యూస్ టు 1. అదేవిధంగా becomes 1/2 if we only add 1 to the denominator, 1 to the denominator. What is the fraction? నాన్న నిన్న ఇదే ఎక్సర్సైజ్లో ఇలాంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి నేర్చుకున్నాం. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ ఎక్సర్సైజ్లో ఇదే ప్రాబ్లం ఇచ్చాను నాన్న. చూడండి, ఇఫ్ వీ యాడ్ 1 టు ద న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్. ఒక ఫ్రాక్షన్లో పైన ఉన్న భాగాన్ని న్యూమరేటర్ అంటాం, కింద ఉన్న భాగాన్ని డినామినేటర్ అంటాం. ఇది కూడా తెలియకపోతే దేవుడే కాపాడాలి మేము. ఓకేనా? సో న్యూమరేటర్కి 1 కలిపి డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ 1, 1ని తీసివేస్తే ఆ ఫ్రాక్షన్ అనేది 1 అవుతుందంట. ఆ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 1 అవుతుందంట. అలా కాకుండా ఇట్ బికమ్స్ 1/2. అది 1/2 అవ్వాలంటే ఇఫ్ వీ ఓన్లీ యాడ్ 1 టు ద డినామినేటర్, డినామినేటర్కి మాత్రమే 1 కలిపితే ఆ ఫ్రాక్షన్ 1/2 అవుతుందంట. అయితే ఆ ఫ్రాక్షన్ ఏది అని అడిగాడు. ఓకేనా? నేను ఈ ప్రాబ్లం విన్నారు మీరు. సో సేమ్ ప్రాబ్లమే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. దీని ఆన్సర్ రాసేద్దాం. ఓకేనా? నేనున్నాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చూడండి నాన్న. క్వశ్చన్ నెంబర్ 1 నేను క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాస్తున్నా, మీరు క్వశ్చన్ ఎక్కించాలి. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 1. సో దీని సొల్యూషన్ చూద్దామా నాన్న? సో సొల్యూషన్, సో మనం కట్టాల్సింది ఏంటి నాన్న? ఫైండ్ అవుట్ చేయాల్సిందేంటి? ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? కాబట్టి ఆ ఫ్రాక్షన్ని నేనేమనుకుంటున్నానంటే లెట్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు x/y అనుకుంటున్నా. సో నాకు ఫ్రాక్షన్ తెలియదు కాబట్టి x/y అనేదాన్ని నేను ఆ ఫ్రాక్షన్ అని అనుకుంటున్నా. ఓకేనా? వాడు ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్ కేసులో చూడండి జాగ్రత్తగా. ఇఫ్ వీ యాడ్ 1 టు ద న్యూమరేటర్కి 1 కలపమన్నాడు, డినామినేటర్ నుంచి 1 తీసేయమన్నాడు. తీసేస్తే అది దేనికి ఈక్వల్ అన్నాడు? 1 అవుతుంది అన్నాడు. ఆ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది అన్నాడు? 1 అవుతుంది అన్నాడు. కాబట్టి నేను న్యూమరేటర్కి 1 కలిపి డినామినేటర్కి 1 తీసేస్తా. సో ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి అంటే వాడు లెక్కలో ఏది చెప్పాడో ఆ కండిషన్ ప్రకారం ఫ్రమ్ ద ప్రాబ్లం న్యూమరేటర్కి 1 కలిపా, ఇదిగోండి, బై డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి ఇదిగోండి 1 సబ్ట్రాక్ట్ చేశా. న్యూమరేటర్కి యాడ్ 1 అన్నాడు, +1 రాసా. డినామినేటర్కి సబ్ట్రాక్ట్ 1 అన్నాడు, -1 వేసా. ఇలా చేస్తే అది ఏమవుతుందంట? 1కి ఈక్వల్ అవుతుందంట. ఓకేనా? సో దీని కింద ఏమీ లేదంటే ఏమవుతుంది? 1 ఉన్నట్టు. 1/1 అన్న 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో, 1 × x + 1 x + 1, 1 × y - 1 y - 1. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్లు వైలు ఒకవైపు న్యూమరికల్ నెంబర్స్ ఒకవైపు రాసేద్దాం. ఓకేనా? ఇక్కడ ఎక్స్ ఇలాగే ఉంచండి, ఈ +y ఇటు తీసుకెళ్ళండి, -y అవుతుంది. అటువైపు -1 అలాగే ఉంచండి, ఈ +1 అటు తీసుకెళ్ళండి, -1 అవుతుంది. సో x - y ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయండి. ఓకేనా? చూడండి, న్యూమరేటర్కి 1 కలపమన్నాడు, +1 కలిపా. డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి సబ్ట్రాక్ట్ తీసా. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? 1కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. కిందన ఏమీ లేదంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు, 1/1 అంటే 1. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇవతల 2 ఫ్రాక్షన్స్ ఉంటే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 1తో x + 1ని మల్టిప్లై చేస్తే x + 1 వచ్చింది. 1తో y - 1ని
మల్టిప్లై చేస్తే y-1 వచ్చింది. ఎక్స్లు వైలు ఒకవైపు, న్యూమరికల్ నెంబర్స్ ఒకవైపు వేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు వాడు అదే ప్రాబ్లంలో ఇంకొక ఇంట్ ఇచ్చాడు. సో అది కూడా రాసేద్దాం. ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి ఇంకొక ఇంటి ఇచ్చాడు నాన్న. ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇఫ్ యూ ఓన్లీ యాడ్ 1 టు ద డినామినేటర్, కేవలం డినామినేటర్కి 1 కలిపితే అది 1/2 అవుతుందంట. ఓకేనా? సో అదే కలుపుతున్నాను చూడండి. సో న్యూమరేటర్ని మార్చలే, డినామినేటర్కి మాత్రమే 1 కలిపా. ఇదిగోండి, న్యూమరేటర్ ఎక్స్ కదా, మనం అనుకున్న ఫ్రాక్షన్ x/y, కాబట్టి ఎక్స్కి నేను ఏమీ యాడ్ చేయలే, డినామినేటర్కి 1 యాడ్ చేయమని చెప్పాడు కాబట్టి డినామినేటర్కి 1 యాడ్ చేశా. ఓకే, ఇదిగోండి చూడండి, క్వశ్చన్ మీ దగ్గర ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ వీ ఓన్లీ యాడ్ 1 టు ద డినామినేటర్, ఓన్లీ డినామినేటర్కి 1 యాడ్ చేయమన్నాడు కాబట్టి డినామినేటర్కి 1 యాడ్ చేశా. ఇది ఏమవుతుంది అన్నాడు? బికమ్స్ 1/2 అన్నాడు. ఓకేనా? ఇప్పుడు మరలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 2 × x 2x ఈజ్ ఈక్వల్ టు 1 × y+1 y+1. ఓకేనా? సో వైని ఇటువైపు తీసుకొచ్చేయండి. వైని ఇటువైపు తీసుకొస్తే 2x, ఆ y ఇటు వస్తే -y అవుతుంది, ఆ 1 అటువైపే ఉంచండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో రెండో కండిషన్ నుంచి కూడా ఇంకొక ఈక్వేషన్ తీసుకొచ్చా. ఒక ఈక్వేషన్ ఏమో x - y = -2, రెండో ఈక్వేషన్ ఏమో 2x - y = 1. సో మనం ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ 2 - 1 చేద్దాం. రెండో ఈక్వేషన్ నుంచి ఒకటో ఈక్వేషన్ తీసేద్దాం. ఓకేనా? రెండో ఈక్వేషన్ నుంచి ఏం చేస్తున్నాం? ఒకటో ఈక్వేషన్ తీసేస్తున్నాం. చూడండి, రెండో ఈక్వేషన్ ఏమొచ్చింది? 2x - y = 1. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది? x - y = -2 వచ్చింది. చూడండి, ఇదిగోండి, x - y = -2 వచ్చింది. ఓకేనా? సో రెండో ఈక్వేషన్ నుంచి ఒకటో ఈక్వేషన్ తీస్తున్నా. తీసివేసేటప్పుడు ఏమవుతాయి? కిందన సింబల్స్ మారుతాయి, అంతేనా? సో 2లో x పోతే ఒక x మిగులుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1 + 2 3 అయిపోతుంది. ఓకేనా? సో x వాల్యూ ఎంత వచ్చింది? 3 వాల్యూ వచ్చింది. x = ఎంత వచ్చింది నాన్న? 3 వచ్చింది. సో దీన్ని ఒక చిన్న బ్రాకెట్లో వేయండి. సో ఈ x వాల్యూని పైన ఉన్నటువంటి రెండు ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో వేసినా ఓకే, మనకు y వాల్యూ వచ్చేస్తుంది. సో చూడండి, సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? x - y = -2. ఓకేనా? సో x వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 3 వచ్చింది. 3 - 2 = -2. ఓకేనా? 3 - y = ఎంత వచ్చింది నాన్న? -2. ఏం లేదు, ఈక్వేషన్ నెంబర్ 2 అనేది x - y = -2. ఎక్స్కి బదులు మనకి x వాల్యూ 3 వచ్చింది కాబట్టి ఎక్స్కి బదులు నేను 3 సబ్స్టిట్యూట్ చేశాను, అంతే, ఇంకేం చేయలే. ఓకేనా? సో ఈ -yని ఇలాగే ఉంచండి. ఈ +3 అటువైపు వెళ్ళింది అనుకోండి, -3 అయిపోద్ది. సో -y = -5. ఏమవుతుంది నాన్న? -5. సో ఇటువైపు మైనస్ ఉంది, ఇటువైపు మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోతే y = ఎంత వచ్చింది నాన్న? 5 వచ్చింది. ఓకేనా? సో y = 5. సో x వాల్యూ ఏమో 3 వచ్చింది, y వాల్యూ ఏమో ఎంత వచ్చింది నాన్న? 5 వచ్చింది. ఓకేనా? సో మనకు కావాల్సింది ఏంటి? ఫ్రాక్షన్. కాబట్టి therefore the fraction is equal to x వాల్యూ 3 వచ్చింది కాబట్టి 3, y వాల్యూ 5 వచ్చింది కాబట్టి 5. ఎందుకు? ఫ్రాక్షన్ మనము x/y అనుకున్నాం. x 3/y అంటే 5, 3/5 నాన్న. ఇప్పుడు చూడండి, రెండిట్లకి ఒకటి కలపమన్నాడు కదా. ఫస్ట్ ఇందాక ఏమన్నాడు? ఫస్ట్ కేసు కేవలం డినామినేటర్కి 1 కలపమన్నాడు. సో 3/5 డినామినేటర్కి 1 కలిపా. 3/5 + 1 అంతా 6, 3 1 జా 3 2 జా 1/2 అయింది. సరిపోయిందా లేదా? అంటే మనం చేసిన ఆన్సర్ రైట్ వచ్చిందా రాంగా? రైటే కదా. సో ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న.
సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి.